రైట్ వరుస విజయాలతో జోరు మీదున్న భారత జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ తో తలపడనుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. ప్లేయర్స్ అంతా ఫామ్ లో ఉండటం, ఒకే వేదికలో ఆడటం ఇండియాకు కలిసొచ్చే అంశాలుగా చెప్తున్నారు. ఇక భారత్ న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ పై ఉత్కంఠ పెరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ కోసం 5,000 కోట్ల బెట్టింగ్లు పెడుతున్నారు. భారత్ వైపే అంతర్జాతీయ బుక్కీలు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పలువురు బుక్కీలకు దావూద్ గ్యాంగ్ తో సంబంధాలుండడంతో దుబాయ్ లో జరిగే మ్యాచ్ల్లో డి కంపెనీ బెట్టింగ్లు ఏర్పాటు చేశాయి. బెట్టింగ్లను భారత పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక హైదరాబాద్ పరిధిలోని 3 కమిషనరేట్స్ పోలీసులు ఫైనల్ మ్యాచ్ పై నిఘా పెంచారు. క్రికెట్ బుకీలపై ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్స్ లో స్పెషల్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇండియా ఫేవరెట్ గా బుకీస్ ఇప్పటికే అనౌన్స్ చేశాయి. దీంతో టాస్ మొదలుకొని బాల్ టు బాల్ బెట్టింగ్ తో హవాలా రూపంలో 1,000 కోట్ల చేతులు మారనున్నట్టుగా తెలుస్తోంది. అయితే గతంలో అరెస్ట్ అయిన హవాలా గ్యాంగ్ పై నిఘా ఉంచినట్టు సిటీ పోలీసు యంత్రాంగం చెబుతోంది. పబ్స్, రెస్టారెంట్స్ తో పాటు ఇతర అనేక చోట్ల రంగంలోకి స్పెషల్ టీమ్స్ దిగాయని తెలుస్తోంది. దుబాయ్ నుంచి ఈ బుకీస్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో ఇంటర్నేషనల్ కాల్స్ పై నిఘా పెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్స్ పై పోలీసులు ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో జరిగే బ్యాంక్ లావాదేవీలపై దృష్టి సారించారు. బెట్టింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సిటీ పోలీసులు హెచ్చరిస్తున్నారు.